ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అంబటి తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు హైకోర్టు అనుమతించింది. 7 ఏళ్ల లోపు శిక్షలు పడే సెక్షన్లు నమోదు చేశారని పిటిషన్లో అంబటి రాంబాబు వివరించారు. అంబటి పిటిషన్పై మరికొద్దిసేపట్లోనే ఏపీ హైకోర్టు విచారించబోతోంది. మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ఏం ప్రస్తావించారు ఆ పిటిషన్లో ఇంకా అంబటి రాంబాబు? అంబటి రాంబాబుకు సంబంధించి ఏవైతే కేసులు సెక్షన్లు నమోదయ్యాయో ఆ సెక్షన్లు మొత్తం కూడా దాదాపు 7 ఏళ్ల లోపు శిక్ష పడేటటువంటి కేసులే. పైగా లోయర్ కోర్టు తమ రిమాండ్కి సంబంధించినటువంటి అంశంలో తమ వాదనలు పరిగణలో తీసుకోకుండా ఏకపక్షంగా రిమాండ్ విధించింది. 7 ఏళ్లలోపు శిక్షలు పడేటటువంటి సెక్షన్లకు సంబంధించినటువంటి అంశాలు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, రిమాండ్ విధించొద్దని. అయినప్పటికీ కూడా లోయర్ కోర్టు తమ విజ్ఞప్తిని పరిగణలో తీసుకోలేదు. కాబట్టి ఈ కేసులో దాఖలైన ఈ తనపై నమ్మటువంటి కేసులో క్వాష్ చేయాలంటూ కూడా హైకోర్టులో ఇటు లంచ్ మోషన్ పిటిషన్ అంబటి రాంబాబు దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ని ప్రస్తుతం ఏపీ హైకోర్టు విచారించబోతోంది మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ తర్వాత. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అంబటి రాంబాబు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ కూడా ఆయన క్వాష్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన మధ్యాహ్నం విచారణ జరగబోతోంది. హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే మాత్రం వేచి చూడాల్సి ఉంది. ఏవైతే ఈ లడ్డూ కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు బ్యానర్లు కట్టడం, తాను ఏవైతే ఆ బ్యానర్లు కట్టినటువంటి అంశాన్ని ప్రశ్నించడం, తన కారు పైన దాడి చేయడం, ఈ కేసులో తాను బాధితుడిగా ఉన్నాను, పైగా తనను నిందితుడిగా చేర్చారు. కాబట్టి తన వాదనను ఎక్కడా పరిగణలో తీసుకునే ప్రయత్నం కోర్టు చేయలేదు. కాబట్టి క్వాష్ చేయాలంటూ కూడా ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్కు ఏపీ హైకోర్టు అనుమతించింది. మధ్యాహ్నం అయితే విచారణ జరగబోతోంది. రైట్ వసంత్.